హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్ స్వాగతం. ఈరోజు మన వీడియోలో యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్ అయితే చూద్దాము. ఇక్కడ మనం చూస్తుంది యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్. ఈ బిల్డింగ్నే మనం టూర్ అయితే చూద్దాము. ఈ డౌన్లోనే మనకి క్యాపిటల్ టూర్ అయితే ఉంటుంది. క్యాపిటల్ టూర్ చేయడానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు, కానీ మనం ఎంట్రన్స్లో సెల్ఫ్ సెక్యూరిటీ చెక్ అనేది ఉంటుంది. అసలు ఇందులో ఎంటర్ అవ్వడానికి మనం ఆన్లైన్లో వీళ్ళ వెబ్సైట్ నుంచి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవచ్చు. మనీ అయితే ఏం పే చేయక్కర్లేదు. లోపలికి మనం వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ ఏమి తీసుకెళ్ళకూడదు. ఎంటీ బాటిల్స్ తీసుకెళ్తే టూర్ కంప్లీట్ అయిన తర్వాత వాటర్ ఫిల్ చేసి తెచ్చుకోవచ్చు. వీళ్ళ అడ్మినిస్ట్రేషను, అలాగే ఓటింగ్ చేసే పద్ధతి, ఇవన్నీ కూడా ప్రొజెక్టర్లో డిస్ప్లే అవుతూ ఉన్నాయి. రెస్టారెంట్ కూడా ఉంది. ఫుడ్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సెల్ఫ్ సర్వీసే ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఆ డోమ్లో ఉన్న పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే చాలా రకరకాల విగ్రహాలు ఉన్నాయి. చాలా స్టాచ్యూస్ మనం ఇక్కడ చూడొచ్చు. మనకి ఇప్పుడు ఇక్కడ మనం చూసేది స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్. చాలా హైట్ని చూస్తున్నారు కదా. కంచు విగ్రహాలు కూడా ఉన్నాయి. రకరకాల స్టేట్స్ నుంచి ఈ విగ్రహాలను కూడా తెప్పించారు. యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ విజిటర్ సెంటర్ అని ఇప్పుడు ఇక్కడ నుండి మనం చూస్తే మనకి ఆ క్యాపిటల్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఈ క్యాపిటల్ టూర్లో ప్రతి స్టాచ్యూ గురించి, అలాగే ఎవ్రీ పెయింట్ గురించి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ గురించి అన్నీ కూడా వేరే స్కూల్స్ కాలేజెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి, ఇప్పుడు మనం ఈ టూరిజం తరపున వెళ్ళిన వాళ్ళకు కూడా డౌట్లు ఏమైనా ఉంటే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అమెరికా క్యాపిటల్ అయిన వాషింగ్టన్ డీసీలో ఉన్న ఈ ప్లేసెస్ని విజిట్ చేయడం అనేది ఒక కళ అని చెప్పవచ్చు. నిజంగా వేరే అంటే అమెరికాలోనే ఉన్న 8 to 10 hours ఫ్లైట్ జర్నీ అయినా కూడా డీసీని విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. గ్రౌండ్ లెవెల్లోనే మనకి ఈ క్యాపిటల్ టూర్తో పాటు అఫీషియల్ బిజినెస్ అండ్ అపాయింట్మెంట్ ఉంటాయి. హౌస్ అండ్ సెనేట్ గ్యాలరీస్ కూడా ఉంటాయి. వాటితో పాటు గిఫ్ట్ షాప్స్, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా రెస్టారెంట్ కూడా ఉంది. ఈ టైమింగ్స్ అంటే కనుక 8:30 to 5:30 మండే టు సాటర్డే, సండే హాలిడే. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక ఈ క్యాపిటల్ వెబ్సైట్లో చూడొచ్చు. ఇక్కడున్న 50 స్టాచ్యూస్లో హెలెన్ కెల్లర్ గారిని చూసిన వెంటనే తెలిసిన మనిషిలా అనిపించారు. ఎప్పుడో బుక్స్లో చదువుకున్నవి ఒకసారి ఆవిడని ఇలాగే ఈ స్టాచ్యూ రూపంలో చూడటం చాలా బాగా అనిపించి ఒకసారి అయితే నేను పిక్ దిగాను. హెలెన్ గారి గురించి మనందరికీ తెలిసిందే. అందురాలు, వినికిడి శక్తి కూడా లేదు. అలబామాకు చెందిన అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్లో చేరి అందరికీ కూడా ఆవిడ చనిపోయేంత వరకు కూడా సహాయం చేస్తూనే ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.